హాయ్ అండి, వెల్కమ్ టు శ్యామ్ల మురళి లాగ్స్. ఇక మేమైతే వాటర్ ప్లాంట్కి వెళ్ళినామండి వాటర్ తీసుకురావడానికి. ఇక మా సార్ అయితే లేడు, మేమే తీసుకొచ్చుకోవడానికి అయితే వాటర్ వెళ్ళినామండి. మా కోటర్కి అయితే 500 మీటర్స్ దూరంలో అయితే వాటర్ ప్లాంట్ ఉంటుందండి. ఇక ఇక్కడ మా పాపకైతే సైకిల్ దొక్కొస్తుంది, వాటర్ బాటిల్ కింద పడకూడుతుందని ఇక నేనైతే బ్యాక్ సైడ్ ఇట్లా పట్టుకొని వస్తున్నా. ఇక పక్కన అన్నయ్య వాళ్ళు తీసుకొచ్చి ఇస్తామన్నారు కానీ ఇక వాళ్ళకి డ్యూటీలు అండి. ఇక ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్ళిపోతారో. ఇక వాళ్ళు డ్యూటీలకు పోయి వచ్చి అలసిపోతారు పాపం, వాళ్ళనేమి ఇబ్బంది పెట్టేదని మేమే తెచ్చుకుంటున్నాం. ఇంటికైతే వచ్చేసినామండి. ఇక వాటర్ బాటిల్ అయితే ఇంట్లో తీసుకెళ్తున్నా చూడండి. మాకైతే 2 డేస్కి ఒకసారి వర్షం పడుతుంది. ఇక ఇంటి ముందు వాటర్ ఎట్లున్నాయో చూడండి. వాటర్ క్యాన్ అయితే తీసుకెళ్ళి ఇంట్లో పెడుతున్నా. కొన్ని పూల మొక్కలు ఇక పెట్టడానికి అయితే ఇక్కడ పారతో తవ్వుతున్నానండి. ఇక పారలు ఇటు సైడ్ అయితే ఇట్లుంటాయి. ఇక తవ్వుతా ఉంటేనైతే ఇట్లా మొత్తం రాళ్ళు వస్తున్నాయి. మట్టి మన సైడ్ లాగా మట్టి అయితే లేదండి. ఇక మొత్తం తవ్వుతా ఉంటే మొత్తం చిన్న చిన్న రాళ్ళు వస్తున్నాయి. ఆ రాళ్ళకు కూడా పార సౌండ్ అయితే ఇట్లా వస్తూ ఉంది బయటికి శబ్దం. ఇక మాకైతే పూల మొక్కలు లేవండి. పంజాబ్లో అయితే చాలా గార్డెన్ ఉండే. ఇక్కడ గార్డెన్ ప్లేస్ లేదు. రాత్రి కాగానే ఆవులు వస్తూ ఉంటాయి, పొద్దున్నక కూడా వస్తాయి ఆవులు, కోతులు ఇక విపరీతమైనవి. చాలా ఉన్నాయి కోతులు ఇట్లా. ఇక ఉంచుతాయి ఏం చేస్తే చెట్లను అయితే చూడాలి, నాటుతున్నా. చూడండి ఇవైతే ఇక తెల్ల మల్లె మొక్కలు పెడుతున్నా, చక్రం పూలు అంటారు. ఇక ఇక్కడనైతే గులాబీ, మల్లె మొక్కలు, మందారము ఇక అవైతే నాటడం జరుగుతుంది. ఇక్కడైతే ఇక ఆవులు, కోతులు అయితే బాగా వస్తాయి. ఇక చెట్లను ఉంచుతాయో ఉంచో ఏం చేస్తాయో అనండి. ఈ పెట్టనైతే పెడుతున్నా. ఇక అన్నీ నాటినాక అవి వస్తాయా మరి ఆయన ఆవులు తినేస్తాయా తెలియదు, చూడాలి. పుదీనా కడికెలు తులసి చెట్ల కడికెలు అయితే పెట్టిన. ఇవి మా ఇంటి ముందండి. ఇగో ఇక్కడ మోరి మీదనైతే ఇవన్నీ పెట్టేసిర్రు, జాలీలు వేసిర్రు. పిల్లలు బాల్ ఆడుకుంటే మోరిలో బాల్ పడుతుందని. మా కోటర్స్ పిల్లలు అయితే ఇట్లా వేసుకున్నారు. అన్నీ ఖరాబ్ అయినవి అయితే డోర్లు పెట్టేసారు అడ్డంగా, మూల బాల్ పడకుండా ఇంకా గలీజ్గా ఉంటుందని. ఇక్కడ మందారం మొలకండి చూడండి, మందారం మొక్కలు అయితే మొత్తం మట్టిలను అయితే చిన్న చిన్న రాళ్ళేలండి. అన్ని రాళ్ళు వెళ్తున్నాయి తవ్వుతూ ఉంటే. మన సైడ్ మట్టిలాగా లేనే లేదు అసలు. ఇక చెట్టు ఎట్లా వస్తాయో చూడాలి. 8 రకాల చెట్లు అయితే పెట్టేసిన. ఏదైతే ఎల్లో కలర్ ఫ్లవర్ అని పెద్దగా వస్తుంది. ఇక్కడ మందిర్ కూడా దగ్గరనే, మందిర్కి తీసుకెళ్దామన్న ఫ్లవర్స్ అయితే లేవు. ఆవులు అయితే వస్తాయి, ఎట్లా ఉంచుతాయో ఉంచాయో చూడాలి. పంజాబ్లో అయితే మంచి గార్డెన్ ఉండే అండి, చాలా కూరగాయ మొక్కలు అయితే నాటినాము. ఇక్కడనైతే కొంచెం ప్లేస్, ఈ ప్లేస్లో ఇవైతే నాటినాం. లైక్, సబ్స్క్రైబ్.